ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు అదరగొడుతుంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లపై వరుస విజయాలు సాధించిన టీమిండియా ఇక మార్చి 2వ తేదీన న్యూజిలాండ్తో తలపడేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే గ్రూప్ ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్స్ కు వెళ్లాయి. పాయింట్ల పట్టికలో నెట్ రన్ రేట్ కారణంగా న్యూజిలాండ్ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతుంది. మార్చి 2వ తేదీన జరిగే మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తే ఆ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్తుంది. అయితే కివీస్ తో మ్యాచ్ కు ముందు భారత ఫ్యాన్స్ కు ఆందోళన కలిగించే అంశం మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతుంది. న్యూజిలాండ్ జట్టుతో జరిగే మ్యాచ్ కు రోహిత్ శర్మ అందుబాటులో ఉండడాన్ని తెలుస్తుంది. అతను తొడకండరాల గాయంతో బాధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం దుబాయ్ లోని ఐసీసీ అకాడమీలో టీమిండియా ఆటగాళ్లు బుధవారం ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నారు. అయితే ప్రాక్టీస్ సెషన్ లో రోహిత్ శర్మ గైర్హాజరయ్యాడు. పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా కూడా రోహిత్ శర్మ తొడకండరాల నొప్పితో బాధపడినట్లు కనిపించాడు. దీంతో రోహిత్ శర్మ ప్రాక్టీస్ సెషన్ లో కూడా పాల్గొనలేదని తెలుస్తుంది. న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లోను రోహిత్ శర్మ ఆడే అవకాశాలు చాలా తక్కువని సమాచారం. కివీస్ మ్యాచ్ కు రోహిత్ శర్మ దూరం అయితే వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్న శుభమన్ గిల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. అలాగే తుది జట్టులో మార్పులు కూడా జరిగే అవకాశం ఉంది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమిని కూడా కివీస్ తో మ్యాచ్ ని పక్కన పెట్టి రెస్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత జరగబోయే సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ లో గాయం తిరగబెట్టకుండా ఉండాలంటే అటు రోహిత్ శర్మ, ఇటు షమిలకు ఇద్దరికి రెస్ట్ ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. షమిని పక్కన పెడితే హర్షదీప్ సింగ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక రోహిత్ శర్మ దూరం అయితే రిషబ్ పంత్ తుది జట్టులోకి వస్తాడు. అప్పుడు కేఎల్ రాహుల్ ఓపెనర్ గా బరిలోకి దిగనున్నాడు. రిషబ్ పంత్ 5వ స్థానంలో క్రీజులోకి వస్తాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటికే టీమిండియా సెమీఫైనల్స్ కు చేరుకుంది. దీంతో కివీస్ తో మ్యాచ్ కు రోహిత్ శర్మ దూరమైన పెద్దగా ఇబ్బంది ఉండదనే భావనలో టీం మేనేజ్మెంట్ ఉన్నట్లు సమాచారం. ఇక అంచనా ప్రకారం తుది జట్టు ఇలా ఉండే అవకాశం ఉంది. శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా.